Lathe machine is a very important machine for company production in mechanical engineering. By using of the lathe machine, we can reduce the dia of the one of the mild steel rod or any metal rod, and we can reduce the diameter of the any metal rod, and we can produce knurling, threading, and we can do operations by using of lathe machine. We can drill the part, and we can do taper operation also. For taper operation, we use the equation capital D minus small d by 2l. By using of this equation, we can get the value of the taper angle. We have to put in this value in tan theta. Then we get the angle of the taper operation. These are some of the operations will be done by lathe machine. Lathe machine has a check, 3-jaw check and 4-jaw check. And in the lathe machine, there is a tailstock is there. Tailstock is used to support the lengthy bars, and some of the parts are the headstock, tailstock, compound stud, cross slide, and lead screw, automatic rod and brake system, automatic off system, gear system. These are some of the parts of the lathe machine. Let me know how to do operation of the plane turning, facing and turn, the taper turning. Okay. ఈ సెంట్రల్ లైట్ మిషన్లో థ్రెడ్ కటింగ్స్ ఎట్లా చేయాలంటే ఇది కంప్లీట్ ఆటోమేషన్ ఉన్న మిషన్. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అన్ని కూడా స్లో స్పీడ్స్, ఇక్కడ అన్ని కూడా హై స్పీడ్స్. మినిమం థ్రెడ్డింగ్ కటింగ్ చేయాలని అంటే స్లో స్పీడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, డిపెండ్ ఆన్ మెటీరియల్. ఓకే, అదే ఇక్కడ మనం వాడేదంతా కూడా మైల్డ్ స్టీల్ మెటీరియల్, ఎంఎస్ మెటీరియల్ వాడతాం కాబట్టి మినిమం 45 లేదా 90 స్పీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అదే మనం మాన్యువల్ మిషన్ ఉన్నట్టయితే వెనక థ్రెడ్డింగ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా వేరుగా చేసి పెట్టే, అంటే గేర్ బ్లాక్స్ అన్నీ కూడా చేంజ్ చేసి పెడతా ఉంటుంది. ఇక్కడ మాత్రం కంప్లీట్ ఆటోమేషన్ ఉన్నది. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అన్ని వాల్యూస్ అన్నీ కూడా థ్రెడ్డింగ్ వాల్యూస్. ఏ సైజ్ అయితే కావాలనుకుంటున్నామో, ఏ పిచ్ అయితే కావాలనుకుంటున్నామో ఇక్కడ టేబుల్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఓకేనా, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా సైజెస్, పిచ్ సైజెస్ అంటే థ్రెడ్ యొక్క 2 థ్రెడ్స్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ సైజెస్ అండి. ఓకే, ఇక్కడ సపోజ్కి మనం కంప్లీట్గా ఒక 2.5 పిచ్ సైజ్ ఉన్న థ్రెడ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 2.5 ఏదైతే ఉందో ఇది 3 నెంబర్లో ఉండింది. ఓకే, ఈ గేర్ బ్లాంక్ ఏదైతే ఉందో ఇది 3 నెంబర్లో సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా, ఇది 3 నెంబర్లో సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత 2.5 ఎక్కడ ఉండింది, 2.5 ఏదైతే ఉందో ఇది బి గేర్లో ఉండింది. ఓకే, ఈ గేర్ బ్లాక్ ఏదైతే ఉందో ఇది బి గేర్లోకి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది బి గేర్లో సెలెక్ట్ చేసుకొని ఇది ఫార్వర్డ్ ఆర్ రివర్స్ గేర్. ఓకే, ఇది ఇటు సైడ్ నుండి కట్ అయ్యేది, లేదు పైకంటే అక్కడ నుండి ఇటు సైడ్ కట్ అయ్యేది. ఓకే, మనం ఇక్కడ నుండి సైడ్ అటు కట్ చేస్తాం కాబట్టి దీన్ని ఈ ఆరోల్నే చూసుకుంటూ ఉంటాం. ఓకే, మళ్ళీ ఇది బి బ్లాంక్లో ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి లీడ్ స్క్రూ యొక్క మూవ్మెంట్ ఎట్లా ఉంది అనేది చూసుకుంటే ఇది సి దాంట్లో ఉంది. ఓకే, ఇది సిలో పెట్టుకోవాలండి. సి ఎక్కడ ఉంది, లాస్ట్లో ఉండేది సి. ఓకే, ఓకే, ఈ బ్లాంక్ వచ్చేసి సిలో సెట్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ లీడ్ స్క్రూని ఆన్ ఆఫ్ చేసుకొని ఇది ఆఫ్, కిందికంటే ఆఫ్, పైకంటే ఆన్. ఓకే, ఇది ఆన్ చేసేసుకొని మెల్లగా మనం సైజ్ ఏదైతుందో మనం చెప్పినట్టు స్పీడ్ ఏదైతుందో స్పీడ్ని 45లో ఆర్ 90లో పెట్టుకున్నామండి. ఓకే, ఇక్కడ 2-1 ఏదైతుందో ఇక్కడ ఇది 2లో ఉంటే 2 వాల్యూస్, ఇది 1లో నెంబర్లు ఉంటే 1 వాల్యూస్. ఓకే, ఇది 2, ఇప్పుడు ఇది వచ్చేసి 2లో ఉంది కాబట్టి 45 వాల్యూస్, 45 ఆర్పిఎం స్పీడ్లో ఉండిందండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏదైతుందో మనం ఇది ఇక్కడ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఉండింది. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ కాకుండా దీనికి థ్రెడ్డింగ్ టూల్ పెట్టుకోవాలండి. ఓకేనా, ఇది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ తీసేసి మన థ్రెడ్డింగ్ టూల్ వీ టైప్ ఉన్న 90 degrees యాంగిల్లో ఉన్న థ్రెడ్డింగ్ టూల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం కంప్లీట్గా మిషన్ ఆన్ చేసేసి ఈ గేర్ని, ఈ లివర్ని గిట్ట ఎంగేజ్ చేస్తే కంప్లీట్గా ఆటోమేటికల్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సేమ్ టైం మనం ఒకసారి డిస్టెన్స్ ఎప్పుడైతే ఈ టూల్ పెట్టిన తర్వాత డిస్టెన్స్ ఇచ్చి ఒకసారి మినిమం మనం 0
రిఫరెన్స్ తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఈ గేర్ ఎంగేజ్ చేసిన తర్వాత మళ్ళీ బయటకి అంటే ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయేంత వరకు ఎక్స్పెరిమెంట్ థ్రెడ్డింగ్ అంతా అయిపోయేంత వరకు ఈ గేర్ ఎంగేజ్ లివర్ని తీయకూడదు. ఓకే, ఇది ఫార్వర్డ్ రివర్స్, ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 డైరెక్షన్లో రొటేట్ అవుతుంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెటీరియల్ రిమూవ్ అవుతూ ఉంటుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెటీరియల్ రిమూవ్ కాదు. ఓకేనా, రివర్స్ పాత్లో వస్తున్నప్పుడు జాగ్రత్తగా రివర్స్ రావాలి, సేమ్ పాత్లో వస్తుంది, మళ్ళీ సేమ్ పాత్లో పోతూ ఉంటుంది కాబట్టి దీని లివర్ ఎక్స్పెరిమెంట్ అయ్యేంత వరకు మనం తీయకూడదు. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఈ సెంట్రల్ లెత్ మిషన్లో ప్లేన్ ఫేసింగ్ ప్లేన్ టర్నింగ్ ఎట్లా చేయాలో చూద్దాం ఈ ఎక్స్పెరిమెంట్లో. ఓకేనా, ప్లేన్ ఫేసింగ్ యాక్చువల్గా ఫేసింగ్ అంటే వర్క్ పీస్ ఫేస్ సర్ఫేస్నెస్ ఏదైతుందో దీన్ని ఫేసింగ్ డైరెక్షన్ అంటూ ఉంటాం. టర్నింగ్ అంటే దీని యొక్క డయామీటర్ని డిక్రీజ్ చేసే ప్రాసెస్ని అంతా కూడా టర్నింగ్ అంటూ ఉంటాం. ఓకే, ఫస్ట్ టర్నింగ్ ఆపరేషన్ చేద్దాం, తర్వాత ఫేసింగ్ ఆపరేషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ సెంట్రల్ లెత్ మిషన్స్లో ఫస్ట్ కటింగ్ టూల్ రిఫరెన్స్ తీసుకోవాలి, 0 రిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, కటింగ్ టూల్ 0 రిఫరెన్స్. ఓకే, ఇప్పుడు కటింగ్ టూల్ అనేది మనం కటింగ్ టూల్ ఎగ్జాక్ట్లీ వర్క్ పీస్కి టచ్ చేసి రిఫరెన్స్ తీసుకున్నాం ఇట్లా బ్యాక్ సైడ్కి. తీసుకున్న తర్వాత ఇక్కడ 2 స్కేల్స్ ఉంటాయి చూడండి. ఓకే, ఇక్కడ ఈ స్కేల్స్ వచ్చేసి ఇది స్కేల్, ఇది వచ్చేసి ఇంచెస్ స్కేల్. ఓకే, ఇక్కడ ఏదైతుందో ఇది దీనికి ఆరో, ఇంచెస్లో వేస్తే దీనికి ఇది ఆరో. కాబట్టి మనం ఎంఎంస్లో వేస్తున్నాం కాబట్టి ఈ ఆరోని మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఇది గట్టిగా దొరకబట్టుకొని స్కేల్ని ఎటు సైడ్ అంటే అటు సైడ్ మూవ్ అవుతుంది. ఒకవేళ ఇది పట్టుకోక గిట్ట మనం ఇది తిప్పినట్టయితే ఏమవుతుందంటే ఓన్లీ స్కేల్తో పాటు ఈ రిఫరెన్స్ కూడా పోతుంది. కాబట్టి మనం 0 రిఫరెన్స్ పెట్టే ముందర సింపుల్గా ఇది కదలకుండా సింపుల్గా మనం 0 దగ్గర సెట్ చేసుకోవాలి. ఇది 0 నండి ఇక్కడ. ఓకే, ఈ 0 తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎవ్రీ 25 డివిజన్స్ ఈక్వల్ టు 1 mm. 25 డివిజన్స్ మీన్ ఈ స్మాల్ లైన్స్ అన్ని కూడా ఈస్ కాల్ టు డివిజన్స్. ఓకే, ఇక్కడ చూడండి 0 to 0.4 వరకు 10 డివిజన్స్ ఉన్నాయి, 0.4 నుండి 0.8 వరకు ఒక 10 డివిజన్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా 1.2 ఎవ్రీ 0.4 డివిజన్స్ 10 డివిజన్స్ మాత్రమే ఉన్నాయి. జస్ట్ మనం ఒక 1 mm కట్ చేయాలి అని అంటే జస్ట్ లైక్ 0 నుండి 0.4 వరకు 10 డివిజన్స్ అయినాయి, 0.8 వరకు 10 డివిజన్స్ అంటే 20 డివిజన్స్ అయినాయి. ఆ తర్వాత ఒక 5 డివిజన్స్ తీసుకున్నాం చూడండి, 0, 0.4, 0.8, 1.2 మధ్యలో 1 అండి. అంటే ఒక 1 mm అనేది అంటే ఈ కటింగ్ టూల్ ఏదైతుందో రిఫరెన్స్ 1/2 mm మాత్రమే ముందుకు పోయింది. ఓకే, ఎందుకంటే కటింగ్ టూల్ 1/2 mm ముందుకు జరిగింది, ఓన్లీ ఇక్కడ రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ 1/2 mm ఇటు సైడ్ 1/2 mm కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 mm అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అది ఎట్లా అనేది చూద్దాం ఒకసారి. సేమ్ బ్యాక్. ఓకే, ఇది ఫేసింగ్ ఆపరేషన్. ఫేసింగ్ ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఇప్పటివరకు జరిగింది టర్నింగ్ ఆపరేషన్. ఇప్పుడు ఫేసింగ్ ఆపరేషన్ చూడాలండి. ఓకేనా, ఇప్పుడు ఫేసింగ్ ఆపరేషన్కి రిఫరెన్స్ ఇటు తీసుకుంటున్నాం. అదే ఓకే, టూల్ ఇక్కడ టచ్ చేసినామండి. టూల్ ఇక్కడ టచ్ చేసి ఇట్లా బ్యాక్ వచ్చేసినాం. బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ ఇప్పటిదాకా మనమేమో టర్నింగ్కి ఏమో డెప్త్ ఆఫ్ కట్స్ ఇక్కడ ఇచ్చినాం, ఇప్పుడు ఫేసింగ్కి ఏమో డెప్త్ ఆఫ్ కట్ ఇక్కడ ఇవ్వాలండి. హలో సార్. ఓకే, టర్నింగ్కి ఏమో డెప్త్ ఆఫ్ కట్ వాల్యూస్ ఇక్కడ ఇచ్చినామంట. అదే ఫేసింగ్కి ఏమో డెప్త్ ఆఫ్ కట్ వాల్యూస్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనం ఏం చేసినాం, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనము ఈ క్రాస్ స్లైడ్లో ఏం చేసినామంటే ఎవ్రీ 25 డివిజన్స్ ఈక్వల్ టు 1 mm అని చెప్పినాం. బట్ ఇక్కడ మాత్రం ఎవ్రీ 10 డివిజన్స్ ఈక్వల్ టు 1 mm. ఇక్కడ కూడా ఇది స్కేల్, ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది ఇంచెస్ స్కేల్. ఇక్కడ మాత్రం ఎవ్రీ 10 డివిజన్స్ ఈక్వల్ టు 1 mm. ఇక్కడ మాత్రం 0 రిఫరెన్స్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ నుండి ఎన్ని డివిజన్స్ ఉంటే అక్కడ నుండి మనం ఎంత కట్ చేయాలనుకుంటామో అన్ని డివిజన్స్ పెట్టడమే. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక 1/2 mm కట్ చేయాలంటే ఇక్కడ ఉన్న డివిజన్స్ నుండి ఒక 5 డివిజన్స్ ఇది ప్లే డివిజన్. ఈ ప్లే డివిజన్ వదిలేసి ఇక్కడ నుండి 0 రిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ నుండి ఒక 5 డివిజన్స్ పెడుతున్నామండి. ఓకే, 5 లైన్స్ అంటే మనం పెట్టేసినాం ఇక్కడ. ఇప్పుడు సింపుల్గా ఇది పెట్టేసి యాంటీ క్లాక్ వైజ్ ఇది యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం అన్నది.
ఓకే, ఆ తర్వాత ఈ క్రాస్ లైన్ని మనం క్లాక్ వైజ్ తిప్పి ఉండాలి. ఓకే, ఇది సేఫ్ ఫినిషింగ్ ఆపరేషన్. మనకి ఎన్ని ఎంఎంస్ డెప్త్ కట్ చేయాలన్నా ఎన్ని అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ 1 mm 1 mm కట్ చేస్తూ ఉంటారు. లేదు అంటే మనం హాఫ్ ఎంఎం కంటే అంటే హాఫ్ ఎంఎం కట్ చేయొచ్చు, 1 mm కట్ చేయొచ్చు. ఎంతైనా సరే మనం ఎంత తక్కువ ఇచ్చుకుంటే అంత ఫినిషింగ్ బాగా వస్తుంది, ఎంత ఎక్కువ ఇచ్చుకుంటే అంత ఫినిషింగ్ బాగా రాదు. ఓకే, దిస్ ఇస్ ద ఫేసింగ్ ఆపరేషన్ అండి. ఓకే, ఇప్పుడు మనం టేపర్ టర్నింగ్ చూద్దామండి. యాక్చువల్గా టేపర్ టర్నింగ్ చేయాలంటే టేపర్ టర్నింగ్ మీన్ యాంగిల్ ఎక్స్పెరిమెంట్స్ అండి. జస్ట్ లైక్ ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం దీన్ని టేపరింగ్ అంటూ ఉంటాం. ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి యాంగిల్స్ ఏవైతున్నాయో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలంటే దీన్ని టేపర్ టర్నింగ్ అంటూ ఉంటాం. ఓకే, టేపర్ టర్నింగ్లో ఫస్ట్ ఫార్ములా ఈజ్ tan is equal to capital D minus small d by 2L. దట్ ఈస్ ద ఫార్ములా. ఓకే, క్యాపిటల్ డి అంటే దీనికి బ్యాక్ సైడ్ ఉన్నది బిగ్ డయామీటర్ అండి. ఓకే, ఫ్రంట్ సైడ్ స్మాల్ డి అంటే ఫ్రంట్ సైడ్ ఉన్న స్మాల్ డయామీటర్ అండి. ఓకే, బై 2L మీన్ 2 ఇంటూ లెంత్ అండి. ఎల్ మీన్ లెంత్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న లెంత్. ఈ లెంత్ ఎంత ఉందో అంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది క్యాపిటల్ డి, ఎగ్జాంపుల్కి ఇది 20 ఉన్నట్టయితే ఇది స్మాల్ డి ఏదైతే ఉందో 18 ఉన్నది అనుకోండి. ఇది బిగ్ డయామీటర్ 20, స్మాల్ డయామీటర్ ఏదైతే ఉందో 18. అంటే 18 minus 20 is equal to by 2 by 18 minus 20 by 2 into ఇది ఒక 20 mm లెంత్ అనుకో. 20 minus 18 లేదు సార్ అంతేనా? ఓకే, దీని కింద ఏదైతుందో 2 into by 20 లెంత్ అండి. 2L అని చెప్పినాం కదా, 2 into 20 లెంత్. ఓకే, ఈ లెంత్ 20 minus 18ని తీసిన 2 by ఇక్కడ 2 into 20 అని చెప్తున్నాం 40. 2 by 14 చేస్తే ఎంత వస్తుందండి? 1/20 వస్తుంది. 1/20ని మనం tan యూనివర్స్లోకి కన్వర్ట్ చేస్తే వచ్చేదే యాంగిల్. ఆ యాంగిల్ ఏదైతుందో ఇక్కడ సెట్ చేసుకోవాలి. మనం క్యాల్షియంలో క్యాలిక్యులేట్ చేసుకుంటే tan యూనివర్స్లోకి వస్తుంది. అక్కడ ఈ యాంగిల్ సెట్ చేసుకున్నట్టయితే ఈ వీటిని ఓపెన్ చేసిన తర్వాత ఇది అటు ఇటు మూమెంట్ అవుతుందండి. ఓకేనా, ఇది మూమెంట్ ఎంత యాంగిల్ వస్తే ఇక్కడ 0 నుండి ఇవన్నీ కూడా డిగ్రీస్ యాంగిల్స్. ఓకే, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ టేపరింగ్. ఇక్కడ నుండి 0 నుండి ఇక్కడికి ఏవైతున్నాయో ఈ యాంగిల్ అంతా కూడా ఇంటర్నల్ టేపరింగ్ వాల్యూస్. ఓకే, మనం ఎక్స్టర్నల్ టేపరింగ్ అంటే ఇది అవుట్ సైడ్ నుండి మనం టేపరింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని రైట్ సైడ్ మాత్రమే మూవ్ చేయాలి. ఓకే, 0 నుండి ఇక్కడ నుండి రైట్ సైడ్ మాత్రమే మూవ్ చేయాలి. సపోజ్ ఇది ఇక్కడ 3 or 4 వచ్చింది అనుకున్నాం, tan యూనివర్స్లో కన్వర్ట్ చేస్తే ఈ డివిజన్స్లో మనం ఈచ్ వన్ డివిజన్ ఈక్వల్ టు 1 degrees. ఇక్కడ ఈచ్ వన్ డివిజన్ 1 degree. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ సెట్ చేసింది ఉంది దాన్ని మాత్రమే చేద్దాం. మనం ఫార్మాట్లో ఏదొస్తే అది చూసుకుందాం. ఓకే, మిషన్ ఆన్ చేసుకోవాలి. మిషన్ ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. రిఫరెన్స్ ఎట్లా తీసుకోవాలి? ఓకే, ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి బయటకు తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏదైతే ఉందో డెప్త్ ఆఫ్ కట్ వాల్యూస్ ఇక్కడ నుండే వేయాలి. మనం ఎంత డెప్త్ కట్ చేస్తా ఉన్నామో ఇంతకుముందు మనం వీడియోలో చూసినాం కదా, అట్నే సేమ్ ఇది 0 రిఫరెన్స్ పెట్టుకుంటున్నాం మళ్ళీ. ఓకే, ఇక్కడ 0 రిఫరెన్స్ పెట్టినాం. 0 నుండి మనం ఒక 1 mm ఇక్కడ కట్ చేయాలి. 1 mm టేపర్ యాంగిల్ కట్ చేయాలంటే 25 డివిజన్స్ పెట్టుకోవాలి ఈ క్రాస్ లైన్లో. ఓకే, 10 డివిజన్స్ అంటే 0.4, ఇంకొక 10 డివిజన్స్ అంటే 0.8, ఇంకొక 5 డివిజన్స్ అంటే 25 డివిజన్స్ అంటే 0.8 1.2 మధ్యలో 1 mm సెట్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాంపౌండ్ రెస్ట్ని ఏదైతుందో ఈ కాంపౌండ్ రెస్ట్ని మనం యూజ్ చేయాలి. కాంపౌండ్ రెస్ట్ యూజ్ చేయడం వల్ల కటింగ్ టూల్ యాంగిల్ ఇక్కడ సెట్ అయి ఉంది కాబట్టి ఈ కటింగ్ టూల్ ఫోర్స్ ఏదైతుందో ఒక యాంగిల్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ నుండి రిఫరెన్స్ ట్రావెల్ ఇట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. మళ్ళీ సేమ్ బ్యాక్, మళ్ళీ ఇంకొక 1 mm 20, మళ్ళీ సేమ్, అంటే ఒక యాంగిల్లో కట్ అయ్యేంత వరకు మనం చూస్తూనే ఉంటాం. ఇది మనం టేపరింగ్ చేయాల్సిందండి. మళ్ళీ సార్ ఒక్కసారి
ఇంకొక 1 mm చూద్దాం. ఓకే, పార్ట్స్ చెప్పు సార్, పార్ట్స్ పేర్లు. అది మళ్ళీ వేరే వీడియో. చెప్పు. ఓకే, దిస్ ఇస్ ద హెడ్ స్టాక్. టోటల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న పార్ట్ అంతా కూడా హెడ్ స్టాక్. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి సబ్ పార్ట్ అవుతుంది అంతా కూడా గేర్ బాక్స్. మినిమం 45 నుండి 1800 వరకు ఈ సెంట్రల్ లెత్ మిషన్లో, ఇక్కడ ఉన్న మిషన్లో స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా, నెక్స్ట్ ఇక్కడ ఏదైతుందో ఇదంతా కూడా స్పిండిల్ అండి, డిపెండ్ ఆన్ గేర్ బాక్స్. ఓకే, ఈ స్పిండిల్, దిస్ ఇస్ ద 3 జాస్ యూనివర్సల్ చెక్. 1 2 3 జాస్ యూనివర్సల్ అంటే ఒక నట్ని గిట్ట మనం చెప్పినట్టయితే 3 జాస్ మూవ్మెంట్ అవుతూ ఉంటాయి. ఇది యూనివర్సల్ కాబట్టి 3 జాస్ ఉంటాయి. ఓకే, అదే కాకుండా దీనికి 4 జాస్ కూడా ఇండిపెండెంట్ చెక్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద టాప్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద కాంపౌండ్ రెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద టూల్ పోస్ట్. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద క్రాస్ లైట్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద క్యారేజ్. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద బెడ్ వేస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న పార్ట్ అంతా కూడా, ఇక్కడ వైట్ ఉన్న అంతా కూడా బెడ్ అండి. ఓకే, నెక్స్ట్ ఏదైతుందో ఇదంతా కూడా టైల్ స్టాక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైతుందో ఇదంతా కూడా వేస్ట్ మెటీరియల్ ఉన్నదంతా కూడా చిప్పాన్ అండి. ట్రైన్ అంతా కూడా చిప్పాన్ అంటూ ఉంటాం. ఓకే, ఇక్కడ 3 రాడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ రాడ్ ఇస్ లీడ్ స్క్రూ. ఓకే, మిడిల్ రాడ్ ఇస్ ఆటో ఫీడ్ షాఫ్టార్ రాడ్. ఓకే, థర్డ్ వన్ ఇస్ క్లచ్ అండ్ క్లచ్ రాడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇక్కడ ఏవైతున్నాయో ఈ బాక్స్ కానీ అక్కడ ఉన్న బాక్స్ కానీ ఈస్ కాల్డ్ టు లెగ్స్ ఆర్ మౌంటింగ్ ఫీడ్స్. ఓకే, వాటి మౌంటింగ్ ఫీడ్స్ అంటూ ఉంటాం, లెగ్స్ లాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ దిస్ ద ఫుడ్ బ్రేక్, ఎమర్జెన్సీ స్టాప్ పర్పస్. ఓకే, ఎమర్జెన్సీ స్టాప్ పర్పస్ ఆఫ్ చేయడానికి. ఓకే, ఇక్కడ కూడా నట్ బోల్ట్స్, ఇక్కడ కూడా నట్ బోల్ట్స్ ఉన్నాయి. ఈస్ కాల్ టు ప్లింత్స్. ఇది టెయిల్ స్టాక్ సైడ్ ఉండడం వల్ల ఈస్ కాల్ టు సే టెయిల్ ఎండ్ ప్లింత్. అది హెడ్ స్టాక్ సైడ్ ఉండడం వల్ల ఈస్ కాల్ సే హెడ్ ఎండ్ ప్లింత్. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద సేఫ్టీ గార్డ్ ఆర్ సేఫ్టీ కవర్. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద స్ప్లాష్ గార్డ్. Okay, last one is end cover. This is the totally lathe machine parts. This is Tools. This is the steel rule. Okay, next one, this is the check key. Okay, just like opening the workpiece or fixing the, just like using a spanner. Next one, this is the Allen keys. Okay, next one, this is the vernier calipers. You measuring the diameters. Thank you, sir, for your giving very valuable time.